ఈరోజు ఈ వీడియోలో ఒక 3 టాపిక్స్ గురించయితే చెబుతాను. అండ్ ఆ 3 కూడా కొంచెం ఇంపార్టెంట్ టాపిక్సే. అండ్ దీన్ని ల్యాగ్ చేసి అండ్ 3 డిఫరెంట్ వీడియోస్ పెట్టే అంత అయితే లేదు. సో, అన్నీ కూడా చిన్న చిన్న టాపిక్సే. సో, అందువలన ఒక 3 టాపిక్స్ ఈ వీడియోలో అయితే కవర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ కూడా చేయండి. ఫస్ట్ వన్ ఏంటి అంటే కొత్తగా మినిమిస్ రూల్‌నయితే తీసేసారు గదా! అంటే ఐ మీన్ ఇండియా నుంచి ఏవైతే ప్రొడక్ట్స్ వస్తుంటాయో యూఎస్ఏకి ఇంతకుముందు $800 వరకైతే మినహాయింపు ఉండేది. ఇప్పుడు ఎలాంటి మినహాయింపు అయితే లేదు. అండ్ ఒక $100 వరకైతే ఏదైనా గిఫ్ట్ రూపంలో పంపించుకుంటున్నట్లయితే ఓకే అని జెప్పేసి. సో, ఆ టాపిక్ గురించి ఒకటి. అండ్ సెకండ్ వన్ కొంచెం టారిఫ్స్‌లలో కొంచెం పాజిటివ్ నోట్ కనిపిస్తుంది అదొకటి. అండ్ రీసెంట్‌గా కొన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేయకండి. అండ్ యూజ్ చేయాలనుకున్నది కూడా కొంచెము జాగ్రత్తగా ఉండండి అని జెప్పేసి. సో, ఈ మూడిటి గురించయితే షార్ట్ అండ్ స్వీట్‌గా మీతో అయితే షేర్ చేస్తాను. ఇంకా ఫస్ట్ వన్ ఏంటి అంటే మనం యూఎస్‌లో ఉన్నప్పుడు అందరి ఇళ్లలో గూడా ఫ్రోజన్ ఐటెమ్స్ యూజ్ చేస్తాం. ఫ్రోజన్ వెజిటబుల్స్, ఫ్రోజన్ ఫుడ్ అన్నీ కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా! ఈవెన్ మేమేంటంటే మనం ఇండియన్ స్టోర్ మాకు కొంచెం దూరంగా ఉంటది కాబట్టి ఎక్కువగా ఫ్రోజన్ వెజిటబుల్స్ ఎక్కువగా మేము తెచ్చుకుంటూ ఉంటాం. సో, రీసెంట్‌గా దీప్ అందులోపల ఏంటి అంటే ఆల్‌మోస్ట్ యూఎస్‌లో ఉన్న వాళ్ళందరికీ గూడా తెలుసు. అందులోపల ఏదో ఒక బ్యాచ్ లోపల ఒక ప్రోడక్ట్ అంటే ఐ మీన్ కొంచెం బ్యాక్టీరియా ఏదో ఫార్మ్ అయిందన్నట్లుగా రీకాల్ చేశారట. రీకాల్ చేయడం అంటే ఈవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టైమ్‌లో కానియండి, ఏదైనా ఒక ఇష్యూ ఉందనుకోండి, అంటే ఆ ప్రోడక్ట్‌ని యూజ్ చేయకూడదు అని కానియండి, దానిని మళ్ళీ రిటర్న్ వెనక్కి పంపేయడం గాని చేస్తారు. సో, దాన్ని రీకాల్ చేయడం అంటారు. సో, యూఎస్ఏ ఎఫ్‌డీ వాళ్ళైతే రీకాల్ చేశారు. సో, దీప్ లోపల కొన్ని బ్యాచ్ వైస్‌గా అవి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు కదా! ప్యాక్ చేస్తూ ఉంటారు కదా! ఆ టైం లోపల ఒక బ్యాచ్ లోపల ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అయితే ఏవి కూడా యూజ్ చేయకూడదు అని జెప్పేసి. అంటే ప్రతిదానికి కూడా బ్యాచ్ నంబర్స్ ఉంటాయి కదా! deepfoods.com అని చెప్పేసి. అందులోపల నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. సో, మీరు అక్కడికెళ్ళి చెక్ చేసుకోండి. మీ ఇంట్లో ఉన్నటువంటి ఫ్రోజన్ ఐటెమ్స్‌కి ఫ్రోజన్ వెజిటబుల్స్ దేనికైనా కూడా ఆ బ్యాచ్ నంబర్ అంటే సూట్ అవుతుంది. 2 గంట మ్యాచ్ అవుతుంటే ఆ ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేయకండి. అండ్ రిమైనింగ్ ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేయొచ్చు. రిమైనింగ్ అన్నిటికి కూడా ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. బట్ జస్ట్ ఒక బ్యాచ్‌కి మాత్రం ఆ ప్రాబ్లమ్ అయితే ఉందంట. సో, నేనైతే మెన్షన్ చేస్తాను. మీరొకసారి చెక్ చేసుకోండి. కొంతమందేంటంటే ఇంకా ఆ ప్రొడక్ట్సే యూజ్ చేయకూడదు. అసలు వాళ్ళయి బ్యాన్ చేయాలి అలా అంటున్నారు. బట్ అలా ఏమి కాదు. సమ్ ఒక దగ్గరైతే ఇష్యూ జరిగిందని చెప్పేసి. సో, నేను మెన్షన్ చేస్తాను. మీరు చెక్ చేసుకోండి అది. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే టారిఫ్స్ గురించి. టారిఫ్ అనేది ఆల్రెడీ చాలా వీడియోలలో మీతో షేర్ చేశాను. ఒక 50% వరకు మనకి ఇండియన్ ప్రొడక్ట్స్ మీద వేస్తున్నట్లుగా చెప్పారు. బట్ ఈ మధ్య కాలంలో అంటే రీసెంట్‌గా కొంచెం మనకి అండ్ యూఎస్ఏకి కొంచెం ఓకే అయింది. అంటే పాజిటివ్ నోట్ కనిపిస్తుంది అన్నట్లుగా చెప్తున్నారు. సో, అందువలన ఏంటంటే కొంచెం ప్రైజెస్ అనేవి తగ్గేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయని. రీసెంట్ టైమ్‌లో ఏంటంటే యూఎస్‌లో మెయిన్‌లీ కూడా ఇండియా నుంచి వచ్చేటటువంటి సీ ఫుడ్ కొంచెం వాటికి కానియండి, లేకపోతే అండ్ బట్టలకి చాలా ఎక్కువ ప్రైజెస్ పెరిగాయి అని జెప్పేసి. సో, అందువలన ఇక ముందు నుంచి వాటి లోపల కొంచెం పాజిటివ్ నోట్ చూడబోతున్నాము అని జెప్పేసి. పాజిటివ్ నోట్ అని అంటారు కానీ చాలా వరకు ఎలా ఉంటదంటే, ఉల్లిపాయ రేటు పెరిగిందనుకోండి, ఉల్లిపాయ పకోడీ రేటు పెరుగుతది. ఆ ఉల్లిపాయ రేటు తగ్గుతది గానీ, ఆ పకోడీ రేట్ అట్లనే ఉంటది. సేమ్ అలానే ఉంటది. నేను యూఎస్‌లో చాలా వరకు అబ్జర్వ్ చేశాను. ఎస్పెషల్లీ రైస్ విషయంలో టారిఫ్ ఏస్తున్నారు అనడం స్టార్ట్ అవ్వగానే దాని యొక్క రేటు పెరిగిపోతది. మళ్ళీ అసలు దాని యొక్క రేట్ ఎప్పటికి కూడా తగ్గదు. ఇక అది అలానే ఉండిపోతది. సో, ఈ టారిఫ్ తగ్గిన ఏదైనా కూడా రేట్లనేవి అంతగా ఏమి తగ్గవు పెరిగినవి. నేను చాలా వరకు అబ్జర్వ్ చేశాను. సో, కాకపోతే ఇంకా కొంచెం పాజిటివ్ నోట్ అన్నట్లే కదా అది. ఎందుకు టారిఫ్స్ విషయంలో అంటే యూఎస్‌లో గూడా ఏంటి అంటే ఈ టారిఫ్స్ పెరగడం వలన కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని జెప్పేసి చాలా వరకు ట్రంప్‌కి సజెస్ట్ చేస్తున్నారు వాళ్ళే. వాళ్ళు కొంచెం ఎగైనిస్ట్‌గా అవుతున్నారు అని జెప్పేసి. ఈవెన్ మన దగ్గర నుంచి కూడా అంత పాజిటివ్ నోట్ లేదు. అంటే వేరే వాళ్ళని కాంటాక్ట్ అవుతున్నారు. ఐ మీన్ చైనాతో వాళ్ళతో కాంటాక్ట్ అవుతున్నారు కాబట్టి సో, కొంచెం పాజిటివ్ నోట్ అని జెప్పేసి. సరే పాలిటిక్స్‌లో ఏ రోజు ఎలా ఉంటదో మనం చెప్పలేంలెండి గానీ బట్ మొత్తానికైతే ప్రొడక్ట్స్ మీద కొంచెం టారిఫ్ మీదైతే పాజిటివ్ నోట్ చూడబోతున్నాము అని జెప్పేసి. నెక్స్ట్ థర్డ్ వన్ మెయిన్ ఏంటి అంటే ఈ డీమినిమైజ్ దీన్ని తీసేసిన తర్వాత ఏంటి అంటే ఈ ప్యాకేజ్ లోపల చాలా వరకు కూడా అన్‌సర్టెనిటీ వినిపిస్తుంది. ఈవెన్ కనిపిస్తూ ఉంది గూడా. ఫస్ట్ థింగ్ అసలు ప్యాకేజెస్ ఈ రూల్స్ తర్వాత నుంచి అసలు టైంకైతే రీచ్ అవ్వట్లేవు. ఎవరికైనా కాల్ చేసి అడిగినా గూడా అసలు ఎవరు గూడా సరైన విధంగా అయితే రెస్పాండ్ అయితే అవ్వట్లేదు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఏ ప్రొడక్ట్స్‌కి అంటే మనం ఇండియా నుంచి ఇది మినిమస్ రూల్ అప్లై అయిన తర్వాత నుంచి ఫుడ్ ప్రొడక్ట్స్ ఏవైనా తెప్పించుకుంటున్నారనుకోండి యూఎస్ఏకి వాటికైతే ఎలాంటి టాక్సెస్ అయితే ఉండట్లేదంట. నేను తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను.
అండ్ మనం ఏదైనా పొడులు రానియండి, పచ్చళ్ళు రానియండి, ఏవైనా తెప్పించుకుంటున్నప్పుడు దాని మీద మీరసలు ఏమేమి ఐటెమ్స్ యూజ్ చేస్తున్నారు అందులోపల. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మామిడికాయ పచ్చడయితే మామిడికాయలు, ఆయిలు అండ్ అలాం సో, అందులోపల ఏమేమి ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేస్తున్నారు అని జెప్పేసి తప్పకుండా ఆ లేబుల్ అంటే ఐ మీన్ దాని మీదయితే తప్పకుండా మెన్షన్ చేయాలి అని జెప్పేసి. అండ్ మనం నార్మల్‌గా తెప్పించుకుంటున్నాం అనుకోండి ఏదైనా, అంటే మనము మన వాళ్ళతో పచ్చళ్ళు అలాంటివి తెప్పించుకుంటున్నప్పుడు దానికి ఎలాంటి టాక్సెస్ ఉండవు. కానీ కొంతమందేంటంటే కమర్షియల్ పర్పస్‌లో తెప్పించుకుంటారు కదా! అంటే యూఎస్‌లో అమ్మడానికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రియా పచ్చడి ఉందనుకోండి. దాని మీద ప్రియా లేబుల్ అవన్నీ ఉంటాయి. అండ్ దాని మీద మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అవన్నీ ఉంటాయి కదా! సో, వాటికి మాత్రం టాక్సెస్ ఉంటాయి. కానీ నార్మల్‌గా మనం ఇండ్లల్లకి తెప్పించుకునే వాటికైతే ఎలాంటి టాక్సెస్ అయితే లేవంట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్లాత్స్. బట్టల మీదయితే టాక్సెస్ ఉన్నాయి. అండ్ ఆర్నమెంట్స్ మీద టాక్సెస్ ఉన్నాయి. అండ్ కొన్ని అదర్ ప్రొడక్ట్స్ మీద కూడా టాక్సెస్ ఉన్నాయి. అండ్ ఈవెన్ క్రికెట్ బ్యాట్ వాటి మీద కూడా టాక్సెస్ ఉన్నాయంట. అండ్ అవి కూడా మనం డిఫరెంట్ టాక్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాటన్‌వి తెప్పించుకుంటే ఒక రకమైనటువంటి టాక్స్, అలా ఉంటాయి కదా! బట్టలు వేరు వేరు డిఫరెంట్ టైప్స్. అవి కూడా కొన్నేమో 20%, 16%, 8% ఇలా డిఫరెంట్ టాక్సెస్ అయితే పడుతున్నాయంట. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ ఐటెమ్ తప్పకుండా టాక్సెస్ అయితే పే చేయాలి అని జెప్పేసి. అండ్ ఇందులోపల గూడా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి కదా! మోస్ట్‌లీ యూఎస్‌లో యూపీఎస్ సర్వీసెస్, ఫెడెక్స్, గరుడ వేరా అండ్ డీహెచ్ఎల్. సో, డీహెచ్ఎల్ వాళ్ళేంటంటే ఈవెన్ ఇండియాలో అయినా డీహెచ్ఎల్ అండ్ ఇక్కడ గూడా డీహెచ్ఎల్లే ఉంది గాబట్టి మోస్ట్‌లీ వాళ్ళు కమ్యూనికేట్ అవుతూ ఉంటారు. ఈవెన్ ఫెడెక్స్‌లో గూడా డిఫరెంట్ అంటే ఎలా అంటే కొన్ని సర్వీసెస్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫెడెక్స్ అనుకోండి. వాళ్ళు మనం ఏదైనా టాక్స్ పే చేయాలి అనుకోండి. ఏదైనా ఒక ఐటెమ్ గనుక వచ్చిందనుకోండి. అది మనం రిసీవ్ చేసుకున్న తర్వాత ఒక ఈమెయిల్ ఒస్తది. అంటే మీరు ఇంత టాక్స్ పే చేయాల్సింది ఉన్నది అని జెప్పేసి. కొన్ని సర్వీసెస్ ఇప్పుడు యూపీఎస్ కానియండి, డీహెచ్ఎల్ గాని ఈ సర్వీసెస్ ఏంటంటే మీరు ముందే ప్రొడక్ట్ రిసీవ్ చేసుకోవడానికంటే ముందే మీరింత టాక్స్ పే చేయాల్సిందుంది అని జెప్పేసి. వన్స్ మీ టాక్స్ పే చేసిన తర్వాతనే ఆ ప్రొడక్ట్ మీరు రిసీవ్ చేసుకుంటారు అని జెప్పేసి. అండ్ ఇన్ గరుడవేర అయితే అన్‌సర్టెయిన్టీ కంప్లీట్‌లీ. అసలు ఎంత చార్జ్ చేస్తున్నారు, ఎంత టాక్స్ పడుతుంది, ఎంత సర్వీస్ ఫీ తీసుకుంటున్నారు, అదైతే గరుడవేర మీదయితే అసలు క్లారిటీ అయితే లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా మంది డీహెచ్ఎల్ రావచ్చు, లేకపోతే యూపీఎస్ సర్వీసెస్‌కి కాల్ చేస్తే అసలు రెస్పాండ్ అవ్వట్ల. ఈవెన్ 2-3 అవర్స్ వరకు ఆ కస్టమర్ కేర్‌లోనే టైమ్ అంతా వేస్ట్ అవుతుంది. ఆ తర్వాత కూడా ప్రాపర్ రెస్పాండ్ అయితే ఉండట్లేదు చాలా వరకు కూడా. ఈవెన్ మనం ఏదైనా ఫుడ్ ఐటెమ్స్ పంపించుకుంటున్నాం అనుకోండి, అవి ఇక్కడికి వచ్చేలోపే అక్కడ సగం టైం వేస్ట్, ఇక్కడ సగం టైం వేస్ట్. ఆల్‌మోస్ట్ ఒక 15-20 డేస్ ఇక్కడే టైం వేస్ట్ అవుతే ఆ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయి అసలు తినడానికి కూడా బావుండవు గదా! బట్ కొంచెం ఏదైనా తెప్పించుకునేటప్పుడు ఒకటికి 2, 3 సార్లు ఆలోచించి అయితే తెప్పించుకోండి. అండ్ కొంతమంది డీహెచ్ఎల్ సర్వీసెస్ వాళ్ళైతే వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. రెస్పాండ్ అవ్వడం అంటే కస్టమ్స్ క్లియరెన్స్ అవ్వలేదు మీది అని జెప్పేసి ఇంత టాక్స్ పడతది దానికి సంబంధించినవి. ఈవెన్ మీరేదైనా ఫుడ్ ప్రొడక్ట్స్ తెప్పించుకుంటున్నారనుకోండి, దాని మీద సర్టెన్ అంటే మీరు ఏమేమి ప్రొడక్ట్స్, పదార్థాలు అందులో యూజ్ చేశారు అని రాయకున్నా గూడా ఆ కస్టమ్స్ క్లియరెన్స్‌లలో చాలా వరకు టైం పడుతుంది అని జెప్పేసి గూడా వింటూ ఉన్నాము. మాకు తెలిసిన వాళ్ళు యూపీఎస్ సర్వీసెస్ నుంచి అంటే వాళ్ళకి కాల్ చేస్తే అసలు రెస్పాండ్ లేదు. ఆల్‌మోస్ట్ 20 డేస్ అయింది. ఇప్పటివరకు అసలు ఎలాంటి రెస్పాండ్ లేదు. సో, అలా ఉన్నాయన్నట్లు సర్వీసెస్. చాలా వరకు గూడా ఇప్పుడు అంటే ప్యాకింగ్ ఏదైనా వస్తున్నప్పుడైతే ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అలా అని చెప్పేసి అందరూ ఇబ్బంది ఎదుర్కోవట్లేదు. 50, 50 అన్నట్లు. కొంతమందికి చాలా ఇబ్బందవుతుంది. కొంతమందికైతే వస్తున్నాయని జెప్పేసి. అండ్ ఇంకా కొంతమందేంటంటే అసలు మాకెలాంటి చార్జెసే అప్లై అవ్వలేదు అని గూడా జెప్తున్నారంట. మేబీ ఈ రూల్ అప్లై అవ్వడానికంటే ముందే ఆ ప్రొడక్ట్స్ ఏమైనా యూఎస్‌కి వచ్చి ఉండొచ్చు. సో, అలాంటి టైంలో మాత్రమే అప్లై అవ్వవు కానీ ఒక సర్వీస్ వాళ్ళు అప్లై చేసి ఇంట్లో వాళ్ళు చేయకపోవడం అలాంటివి ఏమీ ఉండదు. ఇది కంట్రీకి సంబంధించింది కాబట్టి ఎంత టాక్స్ అనేది ఆబ్వియస్‌లీ అయి అప్లై అవుతాయి. బట్ వచ్చినటువంటి టైమ్ డ్యూరేషన్‌ని బట్టి డిఫరెన్సెస్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఇన్‌కేస్ మీలో ఎవరికైనా ఈ మినిమస్‌ని తీసేసిన తర్వాత ప్రొడక్ట్స్ వచ్చి మాకెలాంటి టాక్స్ పడలేదు. అంటే కొన్ని ఐటెమ్స్‌కి పడుతున్నాయి, కొన్ని ఐటెమ్స్‌కి పడట్లేదు. చెప్పా కదా! ఫుడ్ ఐటెమ్స్‌కి పడట్లేవు. కాటన్ జీన్స్ ఐ మీన్ ఏవైనా బట్టలు తెప్పించుకున్నప్పుడు వాటికి కూడా డిఫరెంట్ టైప్‌గా పడుతున్నాయన్నట్లు. అందరికి ఒకే విధమైన టాక్సెస్ అయితే పడట్లేదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గిఫ్ట్ రూపంలో మనకు ఒక $100 వరకు మినహాయింపు ఉంటది అనేసి కూడా చెప్పారు కదా వాళ్ళు. అది కూడా అందరికి అసలు వర్కౌట్ అవ్వట్లే. ఐ మీన్ కొంతమంది $100 బిలోనే ఏదైనా తెప్పించుకుంటున్నా కూడా దానికి అది గిఫ్ట్ అని జెప్పేసి ఒక డాక్యుమెంట్‌లో సబ్మిట్ చేయాలి అని జెప్పేసి. ఈవెన్ మళ్ళీ అక్కడ కస్టమ్ క్లియరెన్స్ అట్లా వచ్చినప్పుడు గూడా మళ్ళీ వాళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ అడుగుతున్నారు. ఆ $100ది అది గిఫ్ట్ అని జెప్పేసి రుజువు జేయాలి అని జెప్పేసి కూడా వింటూ ఉన్నాము. సో, ఇంకా ఇలాంటి డిఫరెంట్ అయితే వినిపిస్తున్నాయి.
సో, అందుకే మీరేదైనా తెప్పించుకునేటప్పుడు 1, 2 సార్లు ఆలోచించండి. అండ్ తప్పకుండా మీరు టాక్సెస్ అయితే పే చేయాల్సిందుంటది. సో, అది బ్రెయిన్‌లో పెట్టుకోండి. మళ్ళొచ్చిన తర్వాత డిసప్పాయింట్ అవుతారు. అనవసరంగా తెప్పించుకున్నాము. అదేదో ఇక్కడే తీసుకున్నా అయిపోయేది. అంత వర్త్ రాదు గదా! మొత్తం కలిపి ఇంత కట్టాల్సొస్తుందని జెప్పేసి. రీసెంట్‌గా స్టూడెంట్స్ ఒకళ్ళు తెప్పించుకున్నారంట. 20,000 ఓన్లీ ఎక్స్‌ట్రానే పడ్డాయంట వాళ్ళకి. ఆ తర్వాత చాలా ఫీల్ అవుతూ ఉంటారు. సో, ఇలాంటివి జరగకుండా చూసుకోండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకైతే మీతో అయితే షేర్ చేశాను. మీకు ఇంకేదైనా ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ తెలిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. ఇంతే అండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.